God opposes. What does he oppose? He opposes the proud. God opposes the proud. ఆయన గర్విష్ఠులను త్రొక్కుతాడు. My dear brothers and sisters, are you proud today or are you humble today? నీవు దీనుడిగా ఉంటున్నావా? నీవు హెచ్చింపబడినటువంటి ఆ యొక్క ఈగోయిస్టిక్ పర్సన్గా ఉంటున్నావా? ఒకసారి ప్రశ్నించుకోవాలి. హంబుల్నెస్ మేక్స్ యు వైజ్. నీవు జ్ఞానవంతుడిగా ఉండాలంటే దీనుడిగా ఉండాలి. నెవర్ బీ ప్రౌడ్, ఆల్వేస్ లెర్న్, ఆల్వేస్ బీ ఎ స్టూడెంట్. ఎప్పుడు కూడా ఒక విద్యార్థిగా ఉండాలి. హ్యూమిలిటీ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అ గ్రేట్ లీడర్. వినయము, దీనత్వము గొప్ప నాయకుని యొక్క లక్షణాలు. నువ్వు ఒకవేళ గర్వం కలిగి ఉన్నట్లయితే నీ తలుపు దగ్గరే అపవాదం వెయిట్ చేస్తాడు. నాయకుడు అనేటువంటి వాడు నేర్చుకునేవాడుగా ఉండాలి. సో టుడే వి ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద 7 qualities ఆఫ్ అ గుడ్ లీడర్. మంచి నాయకుని యొక్క 7 లక్షణాలను మనము ఈరోజు చూస్తున్నాం. మొట్టమొదటి లక్షణం ఏంటంటే హీ నీడ్స్ టు లీడ్ బై ఎన్ ఎగ్జాంపుల్. ఉదాహరణగా ఆయన జీవించాలి. సో చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు. యూ షుడ్ నెవర్ లివ్ అ లైఫ్ వేర్ యూ డూ సంథింగ్ అండ్ యూ సే సంథింగ్. వైజ్ లీడర్స్ ఎప్పుడు కూడా దే నెవర్ కన్సిడర్ దెమ్సెల్వ్స్ టు బి బెటర్ దెన్ సంబడి or above the principles which are laid down by God. So తెలివైనటువంటి నాయకులు, జ్ఞానవంతమైనటువంటి నాయకులు ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుడు ఏ ప్రిన్సిపల్స్ని అయితే లే డౌన్ చేశాడో వాటిని అనుసంధానం చేసుకుంటూ ఈ యొక్క గొప్ప నాయకులు ఆలోచన కలిగినటువంటి వారు, వివేకము కలిగినటువంటి వారు నడుచుకుంటూ ఉంటారు. ఇటువంటి నాయకులు ఎప్పుడు కూడా మనుషులను, పరిస్థితులను అర్థం చేసుకుంటారు. దే నెవర్ గో బియాండ్ ద సర్కమ్స్టాన్సెస్. దే నెవర్ గో బియాండ్ ద ఇండివిజువల్స్. గ్రేట్ లీడర్స్ ఆల్వేస్ అండర్స్టాండ్ ద ఇండివిజువల్స్. సో నీవు గొప్ప నాయకుడిగా ఉండేటట్లయితే ఎప్పుడు కూడా నీవు మనుషులను, వారి యొక్క పరిస్థితులను అర్థం చేసుకునేటువంటి నాయకుడిగా ఉండాలి. ఎందుకంటే నోబడీ ఈజ్ అబౌవ్ ద లా. ఎవరు కూడా ధర్మశాస్త్రానికి అతీతులు కాదు. ఎవరు కూడా శాస్త్రానికి నాకు సంబంధం లేదండి, నాకు నచ్చినట్టు చేస్తాను అని నడుచుకునేటువంటి వారు ఎవరు లేరు. యూ ఆల్వేస్ నీడ్ టు బీ అబైడింగ్ బై ద లా. మనము లాని ఎందుకు క్రియేట్ చేసాము, శాస్త్రాన్ని, ధర్మాన్ని ఎందుకు క్రియేట్ చేసామంటే ప్రతి ఒక్కరూ సమానంగా ఉండడానికి. దట్ ఈస్ వై law exists. As a matter of fact, God created the law that we are studying. And even God cannot go beyond what he has already created. దేవుడు సృష్టించినటువంటి ఆ యొక్క శాస్త్రానికి వ్యతిరేకంగా దేవుడే వెళ్ళలేడు. అందుకే ఆయన మనం పరిశుద్ధుడని పిలుస్తున్నాం. దట్స్ వై వి కాల్ హిమ్ హోలీ. హోలీ అనగా ఏంటంటే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా పనిచేయలేనటువంటి వాడే పరిశుద్ధుడు. సో గాడ్ ఆల్వేస్ ఫాల్స్ ఇన్ లైన్ విత్ ద వర్డ్ దట్ హీ హ్యాస్ క్రియేటెడ్. లూకా సువార్త 22:42 వచనం మనం చూస్తే ఇంగ్లీష్లో చూద్దాం. మొట్టమొదటిగా Luke chapter 23 verse 42. Then he said, Jesus, remember me when you come into the kingdom. We see about the thief. And Jesus answered him, I tell you the truth today, you will be with me in paradise. తెలుగులో చూస్తాం, ఆయన నన్ను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందుమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు ఆ యొక్క సిచ్యువేషన్ మనం చూస్తే, a thief was hanging on the cross. ఆ యొక్క సిలువ పైన వేలాడుతున్నటువంటి ఆ యొక్క దొంగని చూచి యేసు అంటున్నాడు, ఓకే ఫైన్, యు ఆర్ ఆల్సో వెల్కమ్ టు బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్. అంటే జీసస్ అండర్స్టూడ్ ద సర్కమ్స్టాన్స్ that the thief was in. దొంగ, నువ్వు నన్ను అంగీకరించాలి, నా నామంలో బాప్తిసం పొందుకోవాలి అని చెప్పలే కదా. హీ అండర్స్టూడ్ ద థీఫ్. దట్స్ వాట్ గ్రేస్ ఇస్. గ్రేస్ అలా కవర్ చేస్తుంది. హీ అండర్స్టూడ్ ద సిచ్యువేషన్. ఈ యొక్క దొంగ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, అయినా సరే ఈయన ఎలా అడుగుతున్నాడు. ద థీఫ్ వాజ్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. అయినప్పటికీ యేసే తన పట్ల జాలి చూపించాడు. సిలువ మీద చనిపోతున్నప్పుడు యేసు ప్రభు, సిలువ మీద మరణిస్తున్నప్పుడు యేసు ప్రభు ఆ దొంగ పట్ల జాలి చూపించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్.
అండర్స్టాండింగ్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ అండర్స్టాండింగ్ ద ఇండివిజువల్ అట్ దట్ మూమెంట్. నా ప్రియ సహోదరి సహోదరుడు, I know that many people, even now, they consider Dr. Rajshekar Reddy as a great leader. ఎందుకు ఆయన అంత గొప్ప నాయకుడు అయ్యాడంటే, ఆయన పరిస్థితులను మనుషులను అర్థం చేసుకునేవాడు గనక. He understood people. He understood the circumstances. అందుకే ఆయన చనిపోయేసరికి ఆల్మోస్ట్ దేవుడైపోయాడు. It is an exemplary quality. యేసు ప్రభులో కూడా మనం అది చూస్తూ ఉంటాం. And as a matter of fact, Jesus Christ is the best leader that we can learn from. మనం నేర్చుకోగలిగేటువంటి గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ప్రపంచంలో యేసు ప్రభుది. యేసు ప్రభు చనిపోతున్నటువంటి సమయంలో, ఆ యొక్క సిలువ పైన వేలాడుతున్నటువంటి సమయంలో యేసు ప్రభు ఆ యొక్క దొంగని చూచి అంటున్నాడు, నీవు కూడా నాతో పాటు ఉంటావు, నువ్వు చింతించొద్దు అన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో చూస్తాం మనము. 11:1 1 Corinthians chapter 11 verse 1 చూస్తాం. Follow my example as I follow the example of Christ. That is the word of Paul. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అంటే ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను కదా, నేను ఎలాగైతే క్రీస్తును పోలి నడుస్తున్నానో మీరు కూడా నా వలే క్రీస్తును పోలి నడవండి అంటున్నాడు. You also walk because he is an example. Paul, he wrote most of the New Testament. ఈ యొక్క నూతన గ్రంథం అంతట్లో ఎక్కువ శాతము రాసినటువంటి పుస్తకాలు పౌలు రాసినటువంటివి. అండ్ పౌలు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను. You also follow my example, the act that I did. You also walk like Christ అంటున్నాడు. మీరు కూడా క్రీస్తును పోలి నడవండి అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, హౌ ఇస్ దట్ యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్? మీరు నీ యొక్క జీవితాన్ని ఎట్టి రీతిగా జీవిస్తున్నారు? ఆర్ యు ఫాలోయింగ్ ఎన్ ఎగ్జాంపుల్ లైక్ లీడర్? నీవు నాయకుడిగా ఉండాలంటే ఇటువంటి లక్షణాలతో నడుచుకోవాలి. ఒకటి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి వద్దు. నువ్వేదైతే చెప్తావో అదే ఖచ్చితంగా చేయాలి. హల్లెలూయా. అటువంటి వాడే గొప్ప నాయకుడు అవుతాడు. 2వ అంశము, నాయకత్వ లక్షణాల్లో 2వ అంశము నేను మీకు చూపించబోయేది ఏంటంటే హ్యూమిలిటీ, దీనత్వము, వినయము. మన తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా హ్యూమిలిటీ గురించి, వినయం గురించి. ఏంటది? మనందరికి తెలిసినటువంటిదే. అతి వినయము ధూర్త లక్షణము. అతి వినయము ధూర్త లక్షణం. అంటే వినయం వేరు, అతి వినయం వేరు. హ్యూమిలిటీ ఈజ్ డిఫరెంట్. ఓవర్ హ్యూమిలిటీ ఈజ్ టోటలీ డిఫరెంట్. Lot of us, we tend to show over humility. And there is a proverb in Telugu, it says, if you are overly humble, that means you are wicked. So, అతి వినయము ధూర్త లక్షణము. అంటే నాశనాన్ని కోరతాడు, అందుకే అతి వినయంగా యాక్ట్ చేస్తాడు. పాస్టర్ గారు, కొంతమంది వస్తారు, పాస్టర్ గారు సరిగ్గా నిలబడలేడు, వెంటనే అర్థమయ్యే, ఓకే ఈయనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యూ నీడ్ టు బి అ లిటిల్ కేర్ఫుల్. ఎందుకంటే అతి వినయం ధూర్త లక్షణం, కానీ వినయం ఉండాలి. నాయకుడికి వినయం అనేటువంటిది ఉండాలి. వినయానికి అతి వినయానికి చూడగానే చెప్పవచ్చు డిఫరెన్స్. మాట్లాడడానికి కూడా కొంచెం వెనకం చేస్తారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ నీడ్ టు అండర్స్టాండ్ దెర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. సో నువ్వు ఎంత గొప్ప నాయకుడు అయినా సరే నీవు వినయంగా ఉండాలి. ద మోర్ హైయర్ యు గ్రో, ద మోర్ హంబుల్ యూ నీడ్ టు బీ. నువ్వు ఎంత ఎత్తైతే పైకి వెళ్తావో అంత దీనుడిగా మారిపోవాలి. అప్పుడే నీవు తేలికగా ఉంటావు. దట్ ఈస్ వెన్ యుల్ బి లైట్. అండ్ ద మోర్ లైట్ యు ఆర్, ద మోర్ హైయర్ యూ విల్ గో. హల్లెలూయా. నీవు ఎంత తేలిగ్గా అయితే ఉంటావో అంత పైకి ఎత్తబడతావు, అంత పైకి హెచ్చింపబడతావు. అనేక మంది చాలా భారంతో ఉంటారు, చాలా ఈగోయిస్టిక్గా ఉంటారు. మై డియర్ బ్రదర్స్, ద మోర్ ఈగో యూ క్యారీ, ద మోర్ డౌన్ యుల్ బీ. ఎందుకు? ఆ బరువు ఎక్కడికి తీసుకెళ్తుంది నిన్ను, ఆ బరువు ఎక్కడికి నడిపిస్తుంది నిన్ను. యూ కెన్ నెవర్ గో ఎనీవేర్. ద టాలర్ యూ గ్రో, ద మోర్ హంబుల్ యూ నీడ్ టు బీ. నువ్వు ఎంత పైకైతే వెళ్తావో అంత దీనుడిగా నీవు మార్చబడాలి. యాకోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం, జేమ్స్ చాప్టర్ 4 verse 6 మనం చూస్తాము.
but he gives us more grace. That is why scripture says, God opposes the proud and gives grace to the humble. కాదు కానీ ఆయన ఎక్కువ కృప నిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. The God opposes అన్నాడు. What does he oppose? He opposes the proud. God opposes the proud. ఆయన గర్విష్ఠులను త్రొక్కుతాడు. My dear brothers and sisters, are you proud today or are you humble today? నీవు దీనుడిగా ఉంటున్నావా? నీవు హెచ్చింపబడినటువంటి ఆ యొక్క ఈగోయిస్టిక్ పర్సన్గా ఉంటున్నావా? ఒకసారి ప్రశ్నించుకోవాలి. And vote and elect a person who's humble. Elect a person, who doesn't go with his egos. నాకే నేర్పిస్తావా, నేనే నీకు నేర్పించాను అనేటువంటి వాడికి ఇవ్వద్దు. నేర్చుకునేవాడికి ఇవ్వాలి. ఆమె ప్రతిరోజు నేర్చుకోవాలి. ఎవ్రీ డే ఈజ్ అ లెర్నింగ్ డే. ఎవ్రీ డే ఈజ్ అ లెర్నింగ్ డే. నాకే అంత తెలుసు. హూ ఆర్ యూ మ్యాన్? నేను ఎవరినో నీకు తెలుసా? ఓకే, దేవుడు అంటాడు, కామ్ డౌన్ బేటా, చాలే, కాసేపు రెస్ట్ తీసుకో. 1 సంవత్సరం ప్రక్కన పెడతాడు, 2 సంవత్సరాలు ప్రక్కన పెడతాడు, 3 సంవత్సరాలు ప్రక్కన పెడతాడు. నా ప్రియ సహోదరుడా, నెవర్ బీ ప్రౌడ్, ఆల్వేస్ లెర్న్, ఆల్వేస్ బీ ఎ స్టూడెంట్. ఎప్పుడు కూడా ఒక విద్యార్థిగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు కూడా విద్యార్థి అంటే బైబిల్ నేను ఇన్నిసార్లు చదివాను, ఇప్పటికి చదువుతున్నా సరే మళ్ళీ బైబిల్ నుండి కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాను. ఇన్ని విషయాలు తెలిసినా సరే, ఈవెన్ నౌ వెన్ దెర్ ఇస్ ఎ యంగ్ పర్సన్ దట్స్ టాకింగ్, అంటే 5వ తరగతోడు 6వ తరగతోడు మాట్లాడుతున్నప్పుడు కూడా చెవి యొగ్గి వినాలి. ఏం చెప్తున్నాడు, వీడితో నుంచి ఏమైనా నేర్చుకోవచ్చా? నా ప్రియ సంగమా, హ్యూమిలిటీ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అ గ్రేట్ లీడర్. సో వినయము, దీనత్వము గొప్ప నాయకుని యొక్క లక్షణాలు. ఆ నాయకుని యొక్క లక్షణాలు లేకుండా, నువ్వు దీనుడిగా లేకుండా నాయకుడు అవ్వలేవు. అంతవరకు ఎందుకు? బిడ్డ పుట్టాడు అనుకోండి, ఇఫ్ ఎ చైల్డ్ ఇస్ బార్న్, ఆ తల్లిదండ్రులు వాళ్ళు తల్లిదండ్రులు అయినప్పటికీ ఆ బిడ్డకి రెస్పాండ్ అవుతారు. దే లెర్న్ హిస్ స్లీపింగ్ ప్యాటర్న్స్, దే లెర్న్ ద వే వెన్ హీ ఈస్ హంగ్రీ, ఎప్పుడు ఆకలి అవుతుంది, ఎప్పుడు పడుకుంటున్నాడు. ఇట్స్ అ లెర్నింగ్. నేను తండ్రి నాకు తెలుసులే అనుకుంటే కుదురుతుందా? లేదు నాయనా, కుదరదు. ఎవ్రీ డే ఈజ్ అ లెర్నింగ్ డే. ఎవ్రీ డే ఈజ్ అ లెర్నింగ్ డే. ఆమెన్. సో నువ్వు ఒకవేళ గర్వం కలిగి ఉన్నట్లయితే నీ తలుపు దగ్గరే అపవాదం వెయిట్ చేస్తాడు. సో నువ్వు ఆయుధము నువ్వే ఇస్తున్నావు. యు ఆర్ ఓన్లీ గివింగ్ ద వెపన్ టు ద ఎనిమీ బై బీయింగ్ ప్రౌడ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హంబుల్నెస్ మేక్స్ యూ వైజ్. హంబుల్నెస్ మేక్స్ యూ వైజ్. నీవు జ్ఞానవంతుడిగా ఉండాలంటే దీనుడిగా ఉండాలి. స్టూడెంట్ అంటే ఏంటి? దీనుడు. స్టూడెంట్ అనగా దీనుడు, నేర్చుకునేవాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కొంతమంది మనలో ఉంటారు, నో ఇట్ ఆల్ గైస్, ఐ నో ఎవ్రీథింగ్, డోంట్ టెల్ మీ. ఐ నో ఇట్ ఆల్, డోంట్ టెల్ మీ. ఐ మీన్ యూ కెన్ సీ ద గ్రోత్ ఇన్ దేర్ లైఫ్స్, నాట్ మచ్ గ్రోత్. ఎక్కువ ఎదుగుదల ఉండదు వారిలో. ఎందుకంటే మనకు అంతా తెలుసు కదా. నువ్వు చెప్దామన్నా సరే వినరు కదా, నువ్వు నేర్పిద్దామన్నా సరే నేర్చుకోరు కదా. నాయకుడు అనేటటువంటి వాడు నేర్చుకునేవాడుగా ఉండాలి. 3వ అంశము నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నది ఇంటగ్రిటీ అండ్ ఎథిక్స్. సమగ్రత మరియు నిజాయితీ. ఇఫ్ యూ వాంట్ బి అ లీడర్, యూ నీడ్ బి అ పర్సన్ ఆఫ్ ఇంటగ్రిటీ. యూ నీడ్ క్యారీ దోస్ ఎథిక్స్. ఇంటగ్రిటీ అంటే, సమగ్రత అంటే కలవటం, అన్నీ కలవటం. నీ యొక్క మాట, నీ యొక్క చేష్టలు కలవటం. నీవు ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నావో అక్కడికే వెళ్ళటం. కంబైనింగ్ ఎవ్రీథింగ్, కమింగ్ టుగెదర్. ఇంటగ్రిటీ అండ్ ఎథిక్స్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో ఎలక్టర్స్ ఎప్పుడు కూడా నాయకుల్ని ఎన్నుకునే ప్రక్రియలో ఆ యొక్క నాయకుని పైన చాలా నమ్మకం పెడతారు. అంత నమ్మకంతోనే ఓటేస్తారు. ఇవన్నీ చేస్తానని చెప్పారు, ఈ కార్యాలన్నీ చేస్తానన్నాడు, సో ఇవి చేస్తాడనేటువంటి నమ్మకం ఉంటే అతను మనం ఎన్నుకుంటాం.
అందుకే నాయకులు గొప్ప నమ్మకస్తులుగా ఉండాలి. దే ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద ట్రస్ట్. దే ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ దట్ ఆఫ్ దట్ సొసైటీ. సో ఆ యొక్క సమాజానికి, ఆ యొక్క నమ్మకానికి వీరే రక్షణకర్తలుగా ఉంటారు. నా ప్రియ సంగమా, దట్ ఈస్ ద రీజన్ వై ఐ ఆల్వేస్ సే ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్. ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్. ఇది ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది. తండ్రిగా ఉన్నా, తల్లిగా ఉన్నా, భర్తగా ఉన్నా, భార్యగా ఉన్నా, నీవు ఎవరిగా ఉన్నా సరే, యూ నీడ్ టు స్టార్ట్ ప్రాక్టీసింగ్ వాట్ యు ప్రీచ్. 1 తిమోతి గ్రంథము 4:16 మనం చూస్తూ ఉంటాము. 1 Timothy 4:16, వాచ్ యువర్ లైఫ్ అండ్ డాక్ట్రిన్ క్లోజ్లీ, persevere in them, because if you do, you will save both yourself and your hearers. చూడండి, వాచ్ యువర్ లైఫ్ అండ్ డాక్ట్రిన్ క్లోజ్లీ అంటున్నాడు. persevere them, because if you do, you will save both yourself and your hearers. తెలుగులో చూద్దాం. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నిలకడగా ఉండుము. దేనిలో? నీ గూర్చి, నీ బోధన గూర్చి నిలకడగా ఉండు. జస్ట్ స్టాండ్ స్టిల్, నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. నిన్నును నీ బోధ వినువారిని. ఎలక్షన్స్ టైంలో లీడర్స్ అందరూ వస్తారు, నేను ఇది చేస్తాను, అది చేస్తానని చెప్తారు కదా. సో వారు ఏదైతే చేస్తానని చెప్తారో అది చేసిన వారినే మరలా మనం తిరిగి ఎన్నుకోవాలి. ఎందుకు? వారు చెప్పింది చేయాలి కదా. వారు చెప్పింది చేయకపోతే వారిని మరలా మన యొక్క నమ్మకం వారిపైన ఎలా ఉంటుంది? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అనేక సార్లు మనం ఎన్నుకున్నప్పుడు ఎలా ఎన్నుకుంటామంటే, మా కులమా, మా మతమా, మా గోత్రమా, మా వాడైతే చాలు ఎన్నుకుందాం అని అనుకుంటాం. డోంట్ గో లైక్ దాట్. ఆల్వేస్ ఎలెక్ట్ ద క్యారెక్టరిస్టిక్స్. ఎప్పుడు కూడా లక్షణాలని ఎన్నుకోనండి. లక్షణాలని ఎన్నుకోవాలి. ఏదైతే చేస్తానని చెప్పాడో అది చేశాడా లేదా? ఫర్ ఎగ్జాంపుల్, వై డూ థింక్ మెనీ పార్టీస్, ఈ యొక్క రాజకీయ పార్టీస్ ఎందుకు అనుకుంటున్నారు తొలగిపోతూ ఉంటాయి? బికాస్ దే నెవర్ స్టాండ్ ఆన్ దర్ మేనిఫెస్టోస్. వారు ఏదైతే వాగ్దానాలు ఇస్తారో ఆ యొక్క వాగ్దానాల పైన వారు నిలకడగా ఉండరు గనుక వీళ్ళు వద్దులే, వేరే వాళ్ళని ఎన్నుకుందామని చెప్పి అనుకుంటా ఉంటారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Vote, elect the leader who can stand on the manifestos that they have promised. వారు దేని పట్ల అయితే ప్రామిస్ చేశారో, వాగ్దానాలు చేశారో, దాన్ని నిలబెట్టుకున్నటువంటి వారినే మనం ఎన్నుకోవాలి. యువర్ వర్డ్స్ అండ్ లైఫ్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. నీ యొక్క జీవితము, నీ యొక్క మాటలు రెండు కూడా అనుసంధానమయ్యే ఉండాలి. అసలు ఈ మాటకి అర్థాలైపోయాయి ఈ మధ్యన. నాయకులు చెప్పిందోటి చేసేదోటి. It is completely getting lost, but I want you to understand that we need to bring it back again. మనం దాన్ని మరలా నాయకులకి గుర్తు చేయాలి. ఆమేన్. వారు ఏదైతే వాగ్దానం చేశారో అది నెరవేర్చబడాలని. నీ జీవితంలో అది వెంబడిస్తున్నావా? నీవు ఏదైతే చెప్పావో అది చేస్తున్నావా? నీవేదైతే అనుకున్నావో అది నెరవేరుస్తున్నావా? యెహెజ్కేలు గ్రంథము 24:14 చూస్తాం మనము. Ezekiel chapter 24 verse 14. I, the Lord, have spoken. The time has come for me to act. I will not hold back. I will not have pity, nor will I relent. You will be judged according to your conduct and your actions, declares the sovereign Lord. చూడండి ఎంత అద్భుతమైన మాట. The Lord God himself is saying this. తెలుగులో చూద్దాము. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును. నేనే నెరవేర్చదను, నేను వెనక తీయను. నేనే నెరవేర్చెదను, నేనే వెనుక తీయను. కనికరింపను సంతాపపడను. నీ ప్రవర్తనను బట్టియు నీ క్రియలను బట్టియు నీకు శిక్ష విధింపబడును. ఇదే యెహోవా వాక్కు. యెహోవా చెప్తున్నాడు, సర్వోన్నతుడు చెప్తున్నాడు, ఒక టైం తర్వాత నేను జాలి చూపించను, ఒక టైం తర్వాత నేను కనికరం చూపించను. నీవు ఏదైతే నీ మాటలు బట్టి, చూడండి, నీ బుద్ధిని బట్టి, నీ ప్రవర్తన బట్టియే నీకు తీర్పు తీర్చబడుతుందంట. సో ఇట్ ఇస్ టైమ్ ఫర్ యూ టు ఆల్సో యాక్ట్ జస్ట్ లైక్ గాడ్. దేవుడు చూడండి సూర్యుని తయారు చేశాడు.
సూర్యుడిని తయారు చేసిన తర్వాత అది ఏ ఒక్కరోజైనా అది చేయాల్సినటువంటి పని చేయకుండా ఉందా? సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తూనే ఉంటాడు, అస్తమిస్తూనే ఉంటాడు. అదే భూమి తిరుగుతుంది అనుకోండి, బట్ మనకు అర్థమయ్యే భాషలో. చంద్రుడు వస్తాడు, వెళ్తాడు. ఇట్ నెవర్ స్టాప్స్. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఏది కూడా ఆయన ఏ క్రియ అయితే చేస్తానని చెప్పాడో అది చేస్తూనే ఉంటున్నాడు ఈ రోజు వరకు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అదే నాయకత్వ లక్షణాలంటే. నాయకత్వ లక్షణాలంటే నీవు ఏదైతే చేస్తానని చెప్తావో అది చేయటం, అది చేసి చూపించడం. నీ యొక్క మాట, నీ యొక్క బాట ఒకటే అయి ఉండాలి. ఆమెన్, ఆమెన్. పాస్టర్ గారు ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వారిని ఈరోజు ఎన్నుకోవాలంటే చాలా కష్టం అండి అని చెప్పి అనుకుంటున్నారు. ఐ నో ఇట్ ఈస్ వెరీ హార్డ్. బట్ ఈ లక్షణాలకి అతి సమీపంలో ఉన్నటువంటి వారిని ఎన్నుకోవాలి. ఈ లక్షణాలకి అతి దగ్గరలో ఉన్నటువంటి వారిని ఎన్నుకోవాలి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్వాలిటీస్ టు బి అ లీడర్. డూ వాట్ యు సే అండ్ సే వాట్ యు డూ. నీవేదైతే చెప్తావో అది చెయ్యు, ఏదైతే చేస్తావో అది చెప్పు. 4వ లక్షణము ప్రేమ, లవ్. 4వ లక్షణము ప్రేమ. అందరూ చెప్పండి, ప్రేమ అని చెప్పండి. నిన్ను వలే నీ పొరుగువాడిని. సో ఈ యొక్క ప్రేమ అనేటువంటి గొప్ప లక్షణము. నేను చెప్పాను కదా అదే చేస్తా. అరే మరి ప్రేమ కలిగి ఉన్నావా? నువ్వు అసలు నాయకుడు అవ్వాలంటే మొట్టమొదటి లక్షణమే ప్రేమ. ఎందుకంటే ప్రేమ కలిగి లేకపోతే నువ్వు దానివైపు ప్యాషనెట్గా చేయలేవు. వితౌట్ లవ్ దెర్ ఈజ్ నెవర్ అ ప్యాషన్. ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ లవ్, దట్స్ వెన్ యూ విల్ హ్యావ్ ప్యాషన్. సమాజాన్ని మెరుగుపరచడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను అంటాడు. మరి సమాజానికి మెరుగుపరచడం అంటే సమాజం పట్ల ప్రేమ ఉంటేనే కదా రావాలి. ఐ అండర్స్టాండింగ్? నేను మార్చేస్తాను సమాజాన్ని అంటావు. అరే సమాజాన్ని మార్చాలంటే ముందు సమాజాన్ని అర్థం చేసుకోవాలి కదా. సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే నీకు నీ పని పట్ల ప్రేమ ఉండాలి కదా. మెనీ ఆఫ్ us ఆర్ నాట్ డీలింగ్ విత్ దిస్ టాపిక్ కాల్డ్ లవ్. ప్రేమ అనేటువంటిది మర్చిపోతున్నాం మనం. ఎంతసేపు వీఆర్ ఓన్లీ గోయింగ్ విత్ హేట్ స్పీచెస్, వీఆర్ ఓన్లీ గోయింగ్ విత్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఎమికబుల్. నా ప్రియ సంగమా, రిమెంబర్, మన దేశము అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనం అనుకుంటా ఉంటాం వీఆర్ సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్ అని అనుకుంటా ఉంటాం. మీకు విషయం తెలుసా, సౌత్ ఇండియన్స్లోనే ఎంత డైవర్సిఫైడ్ కల్చర్స్ ఉన్నాయో. ఉదాహరణకి మొన్న మేము కర్ణాటక వెళ్ళి వచ్చాం. కర్ణాటకలో కూర్గ్ అనేటువంటి ప్రాంతం, కర్ణాటకలోనే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కర్ణాటకలో ఒక హిల్ స్టేషన్కి వెళ్ళాం, కూర్గ్ అనేటువంటి ఒక ప్రాంతం. ఆ కూర్గ్లో ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైబ్ ఉంది. వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆచారాలు ఉన్నాయి, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు నేను మీ ఆచారాలు పట్టించుకోను, నాకు మీకు సంబంధం లేదన్నట్టు ఉంటామా? ఉండం కదా. when you go over there, you need to first love them for what they are. వారు ఏదైతే ఉన్నారో, ఏమైతే ఉన్నారో దాని పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి. నా ప్రియ సంగమా, you need to remember that. ద్వేషించే వాడొద్దు, మనకి ప్రేమించేవాడు కావాలి. హల్లెలూయా. ద్వేషించేవాడొద్దు, వీళ్ళంటే పడదు, వాళ్ళంటే పడదు, వాళ్ళొద్దు, మనకి ప్రేమించేవాడు కావాలి. Elect a leader who goes with love. Elect a leader who loves you no matter how you are. నువ్వు ఎంత వ్యత్యాసంగా ఉన్నా సరే నిన్ను ప్రేమించేవాడిని ఎన్నుకోవాలి. ఆమె నువ్వు ఎంత డైవర్సిఫైడ్గా ఉన్నా సరే యూ నీడ్ టు బ్రింగ్ ఎవ్రీబడి ఇంటూ యూనిటీ. అటువంటి వాడు మనకి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాం. నా ప్రియ సంగమా, పీపుల్ హ్యావ్ బికమ్ గ్రేట్ బికాస్ ఆఫ్ దిస్ వన్ సింగిల్ ఆస్పెక్ట్ కాల్డ్ లవ్. ప్రేమ అనే ఈ ఒక్క గొప్ప లక్షణం వలన ఒక సాధారణమైనటువంటి వాడు గొప్ప నాయకుడిగా మార్చివేయబడ్డాడు. ఇఫ్ యు లవ్, ఒకవేళ ఒక చెట్టుని చూసినట్లయితే, ఒక వృక్షాన్ని చూసినట్లయితే, అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమే అది గొప్ప వృక్షంగా మారుతుంది. రైట్? ఇట్ డజంట్ బికమ్ అ ట్రీ ఇన్ వన్ డే. దట్ మీన్స్ ఇట్ హ్యాస్ అండర్స్టూడ్ హౌ నేచర్ ఇస్. ఈ యొక్క ప్రకృతి ఎట్టి రీతిగా ఉంటుందో అది అర్థం చేసుకుంది.
దాన్ని బట్టి అది మలుచుకుంది. అండ్ నౌ ఈరోజు ఒక ట్రీ అయ్యి అది ఒక గొప్ప నీడను ఇచ్చేటువంటి గొప్ప వృక్షంగా మారుతుంది. యూనో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ మన దేశము ఒకే రీతిగా ఉండదు, మన ప్రాంతాలన్నీ ఒకే రీతిగా ఉండవు. ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క రీతిగా ఉంటుంది, ఒక్కొక్క భాష ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరి నాగరికత ఒక్కొక్కరిగా ఉంటుంది. సో ఇంత విభిన్నమైనటువంటి ఆచారాలను, ఇన్ని విభిన్నమైనటువంటి ఆలోచనల్ని అర్థం చేసుకొని వాటిని అనుసంధానం చేసేవాడే మనకి నాయకుడిగా ఉంటాడు. అంతవరకు ఎందుకు, యేసు ప్రభువుని చూడండి. యేసు ప్రభు ఎన్నుకున్నటువంటి ఆ 12 మంది విభిన్నమైనటువంటి వారు. వన్ వాజ్ అ లాయర్, వన్ వాజ్ అ డాక్టర్, వన్ వాజ్ అ ట్రెజరర్, వన్ వాజ్ అ ఫిషర్మెన్. ఒకడు చేపలు పట్టేవాడు, ఒకడు లాయర్, అడ్వకేట్గా ఉన్నాడు. ఎవ్రీబడి వర్ డిఫరెంట్, బట్ జీసస్ స్టిల్ లవ్డ్ ఎవ్రీబడి. మీరు నాలా లేరు అనలేదు కదా, మీరు నాలాగా నడవాలనలేదు కదా, కాదు, మీరు నన్ను చూసి నేర్చుకోండి అన్నాడు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిటీ ఇన్ డివర్సిటీ. డూ యూ హ్యావ్ లవ్ టువర్డ్స్ ద సొసైటీ? సమాజం పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు ఆ నాయకుడు. డూ యూ హ్యావ్ లవ్ టువర్డ్స్ ద నేచర్ దట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్? దేవుడు సృష్టించినటువంటి ఆ యొక్క ప్రకృతి పట్ల నీవు ప్రేమ కలిగి ఉన్నావా? యూనో దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి బేసిక్ కమాండ్ ఏంటంటే ప్రేమ, సరిచూసుకోవడం, సరిచేసుకోవడం. 1 కొరింథీలు 16వ అధ్యాయం 14వ వచనం చూస్తే, 1 Corinthians 16:14, that is one of the shortest verses in the Bible. Do everything in love. మీరు చేయు కార్యమన్నీ ప్రేమతో చేయుడి. మనం మన పనిలో విజయాన్ని ఎందుకు చూడట్లేదంటే ప్రేమతో చేయట్లేదు. ఆ పని చెయ్యాలి కదా, డబ్బులు కావాలి కదా అని చేస్తున్నాం, అందుకే విజయాన్ని చూడట్లేదు. వాట్ ఎవర్ యూ డూ ఇట్ విత్ లవ్. డూ ఇట్ విత్ లవ్. నువ్వు ఏం చేస్తావో అది ప్రేమతో చేయాలి. యూనో ఎప్పుడైతే ప్రేమతో చేస్తావో అప్పుడు ప్రెషర్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అనేక మంది ఈ రోజుల్లో మనం పనులు చూస్తే ఎప్పుడు ప్రెషర్, దేర్ ఆల్వేస్ అండర్ ప్రెషర్. టార్గెట్స్ అని, అదని ఇదని, చెయ్యి. ఎందుకు చేయాలి? రెంట కట్టాలి, అంత ఎక్కువ రెంట్ ఉండేది ఎందుకు తీసుకున్నావు మరి? చెయ్యి. ఈఎంఐ కట్టాలి, బైక్ ఈఎంఐ కట్టాలి, కార్ ఈఎంఐ కట్టాలి. ఇన్ని ప్రెషర్ ఎవరు పెట్టుకున్నారు? నువ్వే పెట్టుకున్నావు. ఎందుకో తెలుసా? ప్రేమ వల్ల కాదు, స్వార్థం వల్ల. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గ్రీడీనెస్. అవతల ఆయన ఇల్లు కొనుక్కున్నాడు కదా, నేను కొనుక్కోవాలి. అవతల వాడు కారు కొనుక్కున్నాడు కదా, నేను కొనుక్కోవాలి. ఇట్ ఈస్ నాట్ అ కాంపిటీషన్. లైఫ్ ఈజ్ నాట్ అ కాంపిటీషన్. అర్థం చేసుకోండి, అది జీవితం ఒక కాంపిటీషన్ కాదు. జీవితం అనేటువంటిది అదొక అనుభూతి. దేవుడు నిరంతరం నుండి ఒక చిన్న భాగాన్ని తీసి అది నీకు ఇచ్చాడు. ఆ యొక్క చిన్న భాగం పేరే సమయము. ఆ యొక్క సమయాన్ని మనము అనుభవించాలి. హల్లెలూయా. సమ్ ఆఫ్ us are so stressed because we lack love. ప్రేమను మనము కలిగి ఉండట్లేదు. ప్రేమను కలిగి లేకపోవడం వలన స్వార్థం అనేటువంటిది ఎక్కువగా ఈ యొక్క ప్రపంచంలో నడుస్తూ ఉంది. 5వ లక్షణము, నాయకుని యొక్క లక్షణం ఏంటంటే గ్రోత్ టువర్డ్స్ మెచ్యూరిటీ. గ్రోత్ టువర్డ్స్ మెచ్యూరిటీ అంటే పరిపక్వత వైపు ఎదుగుదల. పరిపక్వత వైపు ఎదుగుదల మనం కలిగి ఉండాలి. మనం ప్రతిరోజు ప్రతి క్షణము ఎదుగుతూనే ఉంటాం, కానీ ఎటువైపు ఎదుగుతున్నాం? ప్రతి క్షణం ఎదుగుతూనే ఉంటాం, మీకు తెలుసో తెలియకో. ఎవ్రీ డే యు ఆర్ గ్రోయింగ్, బట్ వాట్ ఆర్ యు గ్రోయింగ్ టువర్డ్స్ ఈజ్ ద క్వశ్చన్. నువ్వు ఎటువైపు ఎదుగుతున్నావు? ఈవెన్ ఇఫ్ యూ డోంట్ డూ ఎనీథింగ్, you're growing laziness. Even if you don't do anything, you're growing lack. It is much better to grow towards growth. Amen. అంటే పరిపక్వత వైపు ఎదగడం చాలా ప్రాముఖ్యము, సంపూర్ణత వైపు ఎదగడం చాలా ప్రాముఖ్యము. ఎప్పుడైతే వాటి వైపు మనం ఎదుగుతూ ఉంటామో నా ప్రియ సంగమా, రిమెంబర్ యు ఆర్ గ్రోయింగ్ టువర్డ్స్ వాట్ గాడ్ హెస్ డెస్టిన్డ్ ఫర్ యూ. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చూస్తే 2 Corinthians 13:11, ఫైనలీ బ్రదర్స్ గుడ్ బై, ఎయిమ్ ఫర్ పర్ఫెక్షన్ అంటున్నాడు. లిసన్ టు మై అపీల్, బీ ఆఫ్ వన్ మైండ్, live in peace, and the God of love and peace will be with you.
తెలుగులో చూస్తాము, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి. ఎలా ఉండాలండి? సంపూర్ణులై ఉండుడి. అంటే సంపూర్ణత బయట నుండి పొందుకునేటువంటి అంశాల వల్ల రాదు. సంపూర్ణత నీ మనసులో నుండి వస్తుంది. సంపూర్ణత నీ ఆలోచన నుండి వస్తుంది. నువ్వు ఏదైతే లేదనుకుంటావో అది ఎప్పటికీ ఉండదు. అసలు ఆలోచించు. చిన్నప్పటి నుండి ఇది లేదు అది లేదు అనుకున్నావు, ఎదిగావు, అది సంపాదించావు, దాని తర్వాత ఇంకోటి లేదనుకుంటున్నావు, అది సంపాదించావు, దాని తర్వాత ఇంకోటి లేదనుకుంటున్నావు. ద వరల్డ్ ఆల్వేస్ టెల్స్ యూ వాట్ యూ డోంట్ హ్యావ్. ప్రపంచం ఎప్పుడు కూడా నీ దగ్గర ఏదైతే లేదో దాని గురించే చెప్తుంది. బట్ ఐమ్ టెలింగ్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దట్ ఈస్ వై గాడ్ సేస్ దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు హ్యావ్ లవ్, హ్యావ్ మెచ్యూరిటీ, వర్క్ టువర్డ్స్ మెచ్యూరిటీ. ఎప్పుడు కూడా ఒక వృక్షము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాంగో ట్రీ, నాలో యాపిల్స్ లేవనుకోదు కదా, అర్థమైనా? అలా అనుకుంటే ఎప్పటికీ అది వృక్షంగా కూడా నిలబడదు. నా ప్రియ సంగమా, అనేక మంది మనం అదే అనుకుంటాం, అరే నేను ఎందుకు అలా చేయలేకపోతున్నాను. నువ్వు ఏదైతే చేస్తున్నావో దానిలో పరిపక్వత సంపాదించాలి. ఏదైతే చేయలేవో దాన్ని విడిచిపెట్టు. ఏదైతే చేయలేవో దాన్ని విడిచిపెట్టి ఏదైతే చేయగలవో దానిలో పరిపక్వతను సంపాదించు. వాట్ ఎవర్ యూ కెన్ డూ ఇట్ ఇన్ పర్ఫెక్షన్. అండ్ వాట్ యూ కెనాట్ డూ, జస్ట్ లీవ్ ఇట్ అసైడ్. ప్రక్కన పెట్టి దాని గురించి పట్టించుకోవద్దు. దాని గురించి సమయం లేదు. యూనో, ద గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ లీడర్ ఈజ్ టు ఎయిమ్ టువర్డ్స్ మెచ్యూరిటీ. పరిపక్వత వైపే నీ యొక్క దృష్టి ఉండాలి. 6వ పాయింట్, ద 6th పాయింట్ ఆఫ్ లీడర్షిప్ ఏంటంటే సర్వెంట్ లీడర్షిప్, సేవా నాయకత్వం. సర్వెంట్ లీడర్షిప్, అందరూ చెప్పండి. సర్వెంట్ లీడర్షిప్ ఏంటండి? సర్వెంట్ లీడర్షిప్ అంటే ప్రతి నాయకుడు ఒక సేవకుడే. ప్రతి నాయకుడు ఒక సేవకుడే. నీవు సేవ చేయకుండా నాయకుడిగా ఉండలేవు. సేవ చేయకుండా నాయకుడిగా ఉండలేవు. అంతవరకే నువ్వు యేసు ప్రభు చూపించినటువంటి మాట చూద్దాము. మార్కు సువార్త 11వ అధ్యాయం 45వ వచనము. Mark chapter 10 verse 45. For even the Son of Man did not come to be served, but to serve, and to give his life as a ransom for many. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకునే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయదముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెనని. యేసుక్రీస్తు సేవ చేయడానికి వచ్చాడా, సేవ చేయించుకోవడానికి వచ్చాడా? సేవ చేయటానికి, చేయించుకోవడానికి కాదు. అందుకే ఈరోజు ఆయన తండ్రికి కుడిపక్షాన కూర్చుని ఉన్నాడు. హీస్ సిట్టింగ్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ టుడే. వై? బికాస్ హీ కేమ్ టు సర్వ్. నాకేంటి, నాకేమిస్తున్నావు కాదు. ఇక్కడ నేనేం చేయగలను, నా వలన ఇక్కడ ఏమైనా ప్రయోజనం ఉందా? కెన్ ఐ బి ఎఫెక్టివ్ ఓవర్ హియర్? కెన్ ఐ బి ఎఫెక్టివ్ ఇన్ దిస్ ఏరియా? దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ప్రిన్సిపల్ ఫర్ ఎనీ లీడర్. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్, బట్ వాట్ కెన్ యూ గివ్. నువ్వేం ఇవ్వగలవు? A leader comes not to be served, but to serve. సేవించడానికే నాయకుడు వస్తాడు. when you are called to some place, నువ్వు ఏ ప్రాంతానికైనా పిలువబడుతున్నట్లయితే నువ్వు సేవించడానికి వెళ్దాం అనుకుంటున్నావా, సేవ చేయించుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నావా? you need to think about that. కొన్నిసార్లు అక్కడికి మీటింగ్లకు వెళ్తూ ఉంటాను. మీటింగ్లకు వెళ్తూ ఉంటే ఆ మీటింగ్కి వెళ్తున్నప్పుడు నేను అనుకునేదే ఒకే ఒకటి, నేను సేవ చేయడానికి వెళ్తున్నాను. ఏ ప్రాంతంలో అయితే నేను సేవ చేసే అవకాశాలు ఉన్నాయో అక్కడ ప్రతి ప్రాంతంలోని నేను సేవ చేయబడాలి అనేదే నా ఆశ. ఎవ్రీ లీడర్ నీడ్స్ టు ఆల్వేస్ థింక్, వాట్ కెన్ ఐ గివ్, హౌ కెన్ ఐ కాంట్రిబ్యూట్. సో నువ్వు నాయకుడిగా ఎదగాలంటే ఎంత ప్రభావితంగా నేను ఉండగలను అనేది నువ్వు ఆలోచించాలి. హౌ ఎఫెక్టివ్ కెన్ యూ బీ ఈజ్ వాట్ యూ నీడ్ టు థింక్ ఇఫ్ యూ వాంట్ టు గ్రో యాజ్ అ లీడర్. హౌ ఎఫెక్టివ్ కెన్ యూ థింక్ ఈవెన్ ఇన్ దట్ స్మాల్ ఏరియా, ఆ చిన్న ప్రాంతంలో ఎంత ప్రభావితంగా ఉండగలవు. యూనో, వెన్ వి స్టార్టెడ్ ఆఫ్ అవర్ చర్చ్ ఇన్ అ ఫ్లాట్లో సంఘం ప్రారంభించినప్పుడు 2, 3, 4, 5 వచ్చేవారు. ఆ 2 వస్తున్నారు కదా, ఏదో ఒకటి చెప్పేద్దాంలే అనుకోలే.
ముగ్గురే వస్తున్నారు కదా, ఏదో ఒకటి చెప్పేద్దాంలే అనుకోలే. ఈరోజు 200-300 మంది వస్తున్నప్పుడు ఎలా చెప్తున్నానో, ఆ ఇద్దరు వచ్చినప్పుడు కూడా అలాగే చెప్పాను. ఎందుకో తెలుసా? ఆ ఇద్దరికి నేను సేవ చేస్తేనే 300 మందికి సేవ చేయగలను. హల్లెలూయా. నువ్వు అది ఆలోచించాలి. చిన్న ఉద్యోగం కదండి, చిన్నదే కదండి. ఇక నేనేం చేయగలను? స్టార్ట్ డూయింగ్, బీ ఎఫెక్టివ్ ఇన్ దట్ ఏరియా. స్టార్ట్ బీయింగ్ ఎఫెక్టివ్ ఇన్ దట్ ఏరియా. ఆ ఏరియాలో ఎప్పుడైతే ఎఫెక్టివ్గా ఉంటావో నా ప్రియ సంగమా, నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. గాడ్ ప్రమోట్స్ యూ ఆటోమేటికలీ. సో అందరూ చూస్తేనే పని చేస్తాను, ఎవరు చూడకపోతే పని చేయను అని అనుకోవద్దు. చాలాసార్లు అనేక మందికి ఇదే ఆలోచన వస్తుంది. నా మేనేజర్ చూస్తే పని చేస్తా, లేకపోతే చేయను. ఐమ్ టెల్లింగ్ యూ, యూఆర్ నాట్ వర్కింగ్ ఫర్ యువర్ మేనేజర్, యూఆర్ వర్కింగ్ ఫర్ గాడ్. నువ్వు దేవుని పని చేస్తావు, నీ మేనేజర్ కాదు. నేను ప్రమోట్ చేసేది నీ మేనేజర్ కాదు, నేను ప్రమోట్ చేసేది నీ దేవుడు. సో డు నాట్ వర్క్ టు బి ఐడెంటిఫైడ్, వర్క్ టు బి ఎఫెక్టివ్. గుర్తింపు పొందడానికి పని చేయొద్దు, ప్రభావితంగా ఉండడానికి పని చేయండి. అండ్ యు నో, there are many leaders in our country whom we don't even know, but because of them we are living a comfortable life. మనకు తెలియనటువంటి అనేక నాయకులు ఉన్నారు మన దేశంలో, మనకు గుర్తు కూడా ఉండరు. వారి వలన ఈరోజు మనం ఒక సౌకర్యమైనటువంటి జీవితం జీవిస్తున్నాం. మన రైట్ ఫ్రమ్ ద పీపుల్ హూ మేడ్ అ కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం చేసినటువంటి వారి నుండి మన డ్రైనేజ్ సిస్టమ్ నడుపుతున్నటువంటి వారి వరకు, వీ డోంట్ ఈవెన్ నో, బట్ దే ఆర్ గ్రేట్ లీడర్స్ హూ ఫార్ములేటెడ్ ద డ్రైనేజ్ సిస్టమ్. ఆ డ్రైనేజ్ సిస్టమ్ కనిపెట్టినటువంటి వారు ఎవరో కూడా తెలియదు, గుర్తింపు ఉండదు. కానీ వారు పని చేస్తేనే మనకు సౌకర్యంగా ఉంటుంది. There are many leaders who are not even identified, but they are effective even today. అనేక మంది ఈరోజు మనం కూర్చుంటున్నాం, అసలు ఈ లైట్స్ ఎలా ఆన్ అవుతాయో కూడా తెలియదు మనకి. ఎంత మీకు గుర్తుందో లేదో, మన చిన్నప్పుడు ఎల్లో లైట్ ఒకటే ఉండేది. ఎల్లో లైట్, రెడ్ లైట్, ఈ రెండే ఉండేవి. దాని తర్వాత ఒక వ్యక్తి దగ్గర 23 years ఆఫ్ హిజ్ లైఫ్ ఆయన కష్టపడ్డాడు. 23 years ఆఫ్ హిజ్ లైఫ్ కష్టపడ్డాడు. 23 సంవత్సరాలు కష్టపడిన తర్వాత దెన్ హీ ఫౌండ్ బ్లూ లైట్. రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. రెడ్ లైట్, గ్రీన్ లైట్ కనుక్కోవడం ఈజీయే, కానీ బ్లూ లైట్ కనుక్కోవడం చాలా కష్టమైంది. 23 years కష్టపడ్డాడండి. ఎన్ని ఇయర్స్ టు అచీవ్ బ్లూ లైట్? ఆయన పేరు గుర్తురావట్లేదు నాకు ఇప్పుడు. బట్ రైట్ నౌ హీస్ ఇన్ US. హీస్ ఆల్సో వర్కింగ్ టువర్డ్స్ న్యూక్లియర్ సంథింగ్. ఎందుకో తెలిసి ఈ విషయం చెప్తున్నాను. ఆ బ్లూ లైట్ రాకుండా వైట్ లైట్ రాదు, అది తెలియదు మనకి. అందుకే మనకు ముందు ఎల్లో లైట్స్ ఉండేవి. బ్లూ లైట్ రాకుండా వైట్ లైట్ రాదు. దాని తర్వాత ఇంకోళ్ళు కనిపెట్టారు ట్యూబ్ లైట్. ట్యూబ్ లైట్ గురించి మాట్లాడట్లేదు నేను, LED లైట్ గురించి మాట్లాడుతున్నాను. ట్యూబ్ లైట్, CFL, ఆల్ దిస్ బర్న్, హీట్ వలన అవి లైట్ ఇస్తాయి. కానీ LEDs అలా కాదు, హీట్ ఉండదు కానీ లైట్ ఇస్తాయి. ఈరోజు ఈ లైట్స్ అన్నీ ఉన్నాయంటే థ్యాంక్స్ టు దట్ మ్యాన్. వీ డోంట్ ఈవెన్ నో, బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్ we are able to have color in our life. Hallelujah. There are many leaders who are effective but yet not known. నీ జీవితంలో కూడా ఇటువంటి ప్రభావితం చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా? ఒకసారి ప్రశ్నించు. నువ్వు కూడా ప్రభావితం చేసేటువంటి నాయకుడిగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే కనబడే నాయకుడి కింద ఉండాలనుకుంటున్నావా? యూనో, మన సంఘంలో కూడా చూస్తే అక్కడ కుర్చీ వేయకపోతే కూర్చునే పరిస్థితి లేదు, లైట్ వేయకపోతే కూర్చునే పరిస్థితి లేదు, మైక్ లేకపోతే కూర్చునే పరిస్థితి లేదు. దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఇస్ నాట్, ఎవరు పెట్టారో ఎవరికి తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే పాస్టర్ గారు ప్రైజ్ లోడ్ చెప్పడం వల్ల వచ్చిందంతా,
అనుకుంటారు. కాదు, నో, దేర్ ఆర్ మెనీ ఎఫెక్టివ్ లీడర్స్ హూ ఆర్ వర్కింగ్ బిహైండ్, యూ డోంట్ ఈవెన్ నో. ఆఖరిది, అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ లీడర్, ఆఖరి లక్షణం ఏంటంటే అ లీడర్ షుడ్ బి విజనరీ. దర్శనము, ఆలోచన గలవాడుగా ఉండాలి నాయకుడు. Do not vote for somebody who says, I'm going to give you that, I'm going to give you this. No. Vote for somebody who says that I have a vision for you. నీ పట్లే కాదు, నీ పిల్లల పట్ల దర్శనం కలిగి ఉన్నా అనేటువంటి మాటలు చెప్పినటువంటి వాడికి మీ యొక్క ఓటు వేయాలి. ఎవరికి పడితే వారికి ఇవ్వద్దు. నేను బిర్యానీ పెడతాను, రోజు బిర్యానీ పెడతాను, రోజు ఇది ఇస్తాను, అది కాదు. నా పిల్లల పట్ల నీవేం దర్శనం కలిగి ఉన్నావు? నా పిల్లల చదువు పట్ల ఏమైనా దర్శనం కలిగి ఉన్నావా? నా పిల్లలకి మంచి విద్యను అందించే ఆలోచన కలిగి ఉన్నావా? నాకు మంచి ఆరోగ్యము ఉండేటువంటి పరిస్థితులు నువ్వేమైనా చూపిస్తున్నావా? అ విజనరీ, ఎలెక్ట్ అ విజనరీ, ఎలెక్ట్ అ విజనరీ. దర్శనం కలిగి ఉండాలి. An effective leader must be a follower of God's word. దేవుని యొక్క వాక్యానికి అనుసంధానంగా ఈ యొక్క గొప్ప నాయకుడు ఉండాలి. And every ministry has a vision. గుర్తుపెట్టుకోవాలి అది. To serve God and to serve humanity. ప్రతి పరిచర్యకి దర్శనం ఉండాలి. ఆ దర్శనం ఏంటంటే సమాజానికి సేవ చేస్తూ దేవునికి సేవ చేయాలి. అదే నాయకుని యొక్క గొప్ప లక్షణమై ఉండాలి. దర్శనం లేకపోతే ఏమవుతుంది? దేవోక్తి లేని ఎడల, సామెతల గ్రంథము 29:18 చూస్తున్నాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి అనగా ఏంటంటే దర్శనము. దేవోక్తి అనగా దర్శనము. దర్శనము లేని ఎడల జనులు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు, కట్టులేక, ఎటల్లాలో తెలియదు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? వే దెర్ ఇస్ నో రెవల్యూషన్. రెవల్యూషన్ అనగా ద వర్డ్ ఫ్రమ్ గాడ్, దర్శనం అది. వేర్ దెర్ ఇస్ నో రెవల్యూషన్ ద పీపుల్ కాస్ట్ ఆఫ్ రెస్ట్రెయింట్, బట్ బ్లెస్డ్ ఇస్ ద వన్ హూ కీప్స్ ద లా. అంటే ఎటు వెళ్ళాలో తెలియనటువంటి జీవితం, ఏం చేయాలో తెలియనటువంటి జీవితం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇఫ్ దెర్ ఇస్ నో విజన్ యూ వోంట్ అండర్స్టాండ్ వాట్ షుడ్ బి డన్. దర్శనం లేకపోతే ఏం చేయాలో అర్థం కాదు. ఓన్లీ అ విజనరీ కెన్ బికమ్ అ లీడర్. ఓన్లీ అ విజనరీ కెన్ బికమ్ అ లీడర్. సో ఆఖరి వచనాలు చూపించి నేను ఈ యొక్క ఆరాధనను ముగిస్తాను. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. ఎవడైనాను అధ్యక్షత పదవి ఆశించిన ఎడల అటువాడు దొడ్డ పనిని అపేక్షించిన మాట నమ్మదగినది. అంటే మంచి కార్యము, నోబుల్ టాస్క్. ఇంగ్లీష్లో చూద్దాము. Here is a trustworthy saying, if anyone sets his heart on being an overseer, he desires a noble task. సో గొప్పవాడు అవ్వాలంటే ఏంటంటే నువ్వు సమాజ సేవ చేస్తున్నావని గుర్తించాలి. సమాజ సేవలో ఎవరో వచ్చి నీకు థ్యాంక్స్ చెప్పరు. ఎంత లాభం పొందుకోవాలో అంత లాభం పొందుకుంటారు, తర్వాత నేను ప్రక్కన పెట్టేస్తా. దానికి నువ్వు రెడీ అయితేనే సమాజ సేవలోకి రావాలి. నేను ఎంత చేశాను, నేను అంత చేశాను, ఎవ్వరికి నా పట్ల కృతజ్ఞత లేదంటే ఉండదు. నేనే అనేక మంది పిల్లల్ని చదివించాను, అనేక మంది పిల్లలకి అభివృద్ధిలోకి నడిపించాను, అయినా సరే వాళ్ళ తల్లిదండ్రులు నా పట్ల ఏమీ కృతజ్ఞతతో లేరు. చాలామంది లేరు. ఆయన మోజు చదివించుకున్నాడు, ఆయన మోజుకి అనుకుంటారు వాళ్ళు. కాదు నాయనా, మీ పిల్లల పట్ల గొప్ప అపేక్ష కలిగి ఉన్నాను. అండ్ ఇన్ రిటర్న్ ఐఎమ్ నాట్ ఈవెన్ ఆస్కింగ్ ఫర్ థ్యాంక్స్. సో అటువంటి మనస్తత్వం కలిగి ఉంటేనే సమాజ సేవలోకి రావాలి. అటువంటి మనస్తత్వం కలిగి ఉంటేనే నీవు నాయకుడిగా ఉండగలవు. నేను ఎంత చేశాను కదా, అంత చేశాను కదా, ఎవరు గుర్తించరు. ఎవరు కృతజ్ఞత కలిగి ఉండరు. నోబడీ. ఓన్లీ ఇఫ్ యూ క్యాన్ డైజెస్ట్ దట్ ఫ్యాక్ట్, దట్ ఈస్ వెన్ యూ బికమ్ అ లీడర్. హల్లెలూయా. సో నేను వాడికి ఎంత చేశానండి, నేను వాడికి ఎంత చేశాను అని చెప్పుకుంటే నీకే నష్టం. మరి అలాగే యేసుప్రభు ఎంత చేశాడు? ఒకసారి ఆలోచించండి. యేసుప్రభు ఎంత చేశాడు? దేవుడు ఎంత చేశాడు? నీ ప్రాణాన్ని ఇక్కడ పెట్టడానికి
దేవుడు భూమి ఆకాశాలను సృష్టించి, నక్షత్రాన్ని సృష్టించి, సూర్యుడి చంద్రుని సృష్టించి, మ్యాన్ ఐమ్ టెలింగ్ యూ, ఆర్ యు గ్రేట్ఫుల్ టువర్డ్స్ గాడ్? లేదు. చర్చికి వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు, యాక్సిడెంట్ అయినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. నో, దట్స్ అ హ్యూమన్ టెండెన్సీ. So you only become a leader when you digest the fact that nobody is going to be thankful to you. They can betray you. They can betray you. నేను మోసం చేస్తారు, వెన్నుపోటు పొడిస్తారు, అన్నీ చేస్తారు. That's when you become a leader, man. So now the overseer must be above a reproach, the husband of one wife, temperate, self-controlled, respectable, hospitable, able to teach. అధ్యక్షుడగు వాడు నిందారహితుడను, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి. ఎంత మంచి లక్షణాలు. సో ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నారా లేదా అనేది మనం చూసుకోవాలి. పాస్టర్ గారు, ఈ లక్షణాలన్నీ అయితే ఎవరికి ఓటు వేయలేనండి, నోటా వేస్తానండి. వద్దు, నోటా వేయొద్దు. ఈ లక్షణాలకి దగ్గరలో, అతి దగ్గరలో ఎవరైతే ఉంటారో వారిని ఎన్నుకోనండి. కొంతమంది ఎగిరిపోతున్నారు, చూడండి ఒకసారి లిస్ట్ చూడండి. ఆ లిస్ట్ చూస్తే అర్థమవుతుంది మీకు. నిందారహితుడిగా ఉండాలి, ఏకపత్ని పురుషుడిగా ఉండాలి. పోయారు కొంతమంది. స్వబుద్ధి వాడగును, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు. అందుకే యూనిటీ ఇన్ డైవర్సిటీ. అతిథి ప్రియుడు అప్పుడే కదా వెల్కమ్ చేయగలడు. లేకపోతే నువ్వు, నీ రాష్ట్రం వేరు, నా రాష్ట్రం వేరు, నీ మతం వేరు, నా మతం వేరు, నీ కులం వేరు, నా కులం వేరు అంటే ఇంట్లో పిలుస్తాడా? పిలవడు. అతిథి ప్రియుడిగా ఉండాలి, బోధింప తగినవాడై ఉండాలి, నేర్పగలిగేవాడుగా ఉండాలి, నేర్చుకునేవాడుగా ఉండాలి. నాకు అన్నీ తెలుసు. నాట్ అ లీడర్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఖచ్చితంగా మీరు మీ యొక్క ఓటుని వినియోగించాలి. ఈ లక్షణాలన్నీ నేను మీకు చెప్పాను ఇప్పుడు. ఈ లక్షణాలకి దగ్గరగా ఎవరైతే ఉంటారో వారిని ఎన్నుకోనండి. చక్కటి ప్రభుత్వము. గుర్తుపెట్టుకోండి, ఇది కొన్ని రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు ఏర్పాటు చేసేటువంటిది. ఒకటి రాష్ట్ర ప్రభుత్వము, రెండోది సెంట్రల్. రెండు ప్రభుత్వాలు ఏర్పాటు చేసేది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇండియా ఈజ్ అ ఫెడరల్ సిస్టమ్. సో 2 ఓట్లు వేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఒక ఓటు కాదు వేసేది. తెలంగాణలో అయితే ఒకే ఓటు వేస్తాము, ఎందుకంటే మనకి అసెంబ్లీ మొన్న అయిపోయింది డిసెంబర్లో. దేశానికి ఇప్పుడు మన యొక్క ఓటు వేస్తాం తెలంగాణలో అయితే. వేరే రాష్ట్రాల్లో ఉండేటువంటి వారైతే 2 ఓట్లు వేస్తారు కొంతమంది, ఇంకా కొంతమంది ఒక ఓటు వేయవచ్చు. బట్ రిమెంబర్, గివ్ యువర్ ఓట్, ఎలెక్ట్ ద బెస్ట్ లీడర్. ఇప్పుడు నేను చెప్పినటువంటి 7 లక్షణాలకి అతి దగ్గరలో ఉండేటువంటి వారిని ఎన్నుకోనండి. చక్కటి ప్రభుత్వము మన దేశం కొరకు మనం ఏర్పాటు చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మరి ఫాదర్, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవ యొక్క ఉదయకాలంలో దేవ యొక్క వాక్యంనైనా, దేవ ఎట్టివారిని ఎన్నుకోవాలి, ఎవరిని ఎన్నుకోవాలి, దేవ యొక్క అంశంనైనా నీవు మాకు దయచేసినందుకు వందనాలు. ఈరోజు ప్రభువా, దేవ ఈ యొక్క మాటలు, ఈ యొక్క లక్షణాలు దేవ మేము విని ఉన్నామయ్యా. దేవ వీటి బట్టి దేవ చక్కటి ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయడానికి, చక్కటి నాయకులను ప్రభువా మేము ఎన్నుకోవడానికి సహాయం చేయం. దేవా, నీ యొక్క కార్యమునైనా మా దేశంలో చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఒక దృఢమైనటువంటి ప్రభుత్వాన్ని, నిశ్చయంగా నీ కొరకు, నీ పట్ల ప్రేమ కలిగి ఉండేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం. నీతి నియమాలు పాటిస్తూ
దేవా, నీ యొక్క ఆలోచనలో నడిచే ప్రభుత్వాన్ని ప్రభువా మేము ఈ వారంలో మా యొక్క ఓటు వేసి మా ఓటుని క్యాస్ట్ చేస్తుంటుండగా దేవా, చక్కటి ప్రభుత్వాన్ని నైనా మేము ఎన్నుకొని స్థిరమైనటువంటి దేశముగా ఈ యొక్క దేశాన్ని నీ కొరకు మహిమార్థ నిమిత్తమై ఉండేలాగిన సహాయం చేయండి దేవా. మా యొక్క నాయకత్వాన్ని చక్కటి నాయకత్వాన్ని ప్రభువా మేము ఏర్పరచుకోవడానికి సహాయం చేయండి. యేసు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మాలోను కూడా ప్రభువా గొప్ప నాయకులు దాగునున్నారయ్యా. ఆ యొక్క నాయకులను లేవనెత్తమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.